వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాన్ని అందించడంతో పాటు సరిహద్దు రాళ్లపై జగన్ ఫోటోలను తొలగించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈసారి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను రద్దు చేయాలనే అంశంపై చర్చ జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని చట్టాన్ని రూపొందించారు. ఇటీవల కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. అందువల్లే 2 పిల్లల నిబంధనను తొలగించాలనే తీర్మానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి కేబినెట్లో చర్చించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందు మున్సిపల్ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 2 పిల్లలకి మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965లో చేసిన చట్ట సవరణ రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధం కొనసాగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెరుగైన ఎక్సైజ్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఇందుకోసం యూపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ మద్యం పాలసీలను అధ్యయనం చేసినట్లు అధికారులు కేబినెట్ లో సీఎం చంద్రబాబుకు వివరించారు. ప్రముఖ బాండ్లను ఏపీ మార్కెట్లోకి తీసుకురావాలని, మద్యం ధరలను వీలున్నంత వరకు తగ్గించాలని కేబినెట్ లో చర్చించారు. జగన్ ఫోటోతో ఇచ్చిన పాసు పుస్తకాలకు బదులు రాజముద్రతో కూడి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అటు సర్వేరాళ్లపై వేసిన జగన్ బొమ్మలు చెరిపివేసే కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, లేకపోతే చాలా మంది దళారులు కానివ్వండి, ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూస్తున్నాం. ఇప్పటికే 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర, అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో 380 పోస్టులను అదనంగా భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లిలో నిర్మించిన నూతన్ మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదనకు మంత్రులు ఆమోదం తెలిపారు. గుజరాత్ లో ఉన్న పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సంబంధిత శాఖల మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జీవో నెంబర్ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 208.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ దాన్ని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టులు భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదనను కూడా మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని మరియు మదనపల్లిలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న జీవో నెంబర్ 217ను రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఈ జీవో ద్వారా అనేక మంది గంగపుత్రులకు అన్యాయం జరిగిందని పలువురు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రివర్గ నిర్ణయంతో మత్స్యకారులకు న్యాయం జరగనుందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.